నమస్తే సార్. సార్ కృష్ణా జిల్లా వరకు సార్, కృష్ణా జిల్లా జీడిడిపి వచ్చి 68,301 కోట్లు సార్. బేసికలీ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ టు 50% సార్, ఇండస్ట్రీ 12% సార్, సర్వీస్ సెక్టర్ 37% సార్. విత్ దట్ బ్యాక్డ్రాప్ సార్, కృష్ణా జిల్లాలో సార్ ఫస్ట్ అగ్రికల్చర్లో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ సార్, తమరు చెప్పినట్టు సాయిల్ శాంపుల్స్ 22,000 కలెక్ట్ చేస్తున్నాం సార్. అలాగే వెల్త్ డిసెమినేట్ అవ్వాలి అని తమరు చెప్పున్నారు సార్. దాంట్లో భాగంగా 59,206 acres న్యాచురల్ ఫార్మింగ్లో ఈసారి తీసుకొని రావాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. హార్టికల్చర్లో 890 hectares టార్గెట్ పెట్టుకున్నాం సార్. లైవ్ స్టాక్లో మనం సెక్స్ ఆర్డినేట్ సమ్మెన్ ద్వారా 10,000 బఫెలోస్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీఆర్ ప్లానింగ్ సార్. దెన్ 6,50,000 సీడ్లింగ్స్ వీఆర్ ప్లానింగ్ సార్. And then sir, fishing work, it's a prime driver in Krishna district sir. 32% of GDP is contributed by fishing sir. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను సార్. సో దెన్ మైనింగ్ వరకు సార్, మనము లాస్ట్ ఇయర్ అయితే వీ డింట్ హ్యావ్ ఎనీ సెమీ మెకనైజ్డ్ రీచెస్ సార్. సో శాండ్ ప్రాబ్లం రాకూడదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుండాలి అని ముందు చూపుతో సమ్ 5 సెమీ మెకనైజ్డ్ రీచెస్కి ఐడెంటిఫై చేసుకున్నాం సార్. ఈసీ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ టేకన్ సార్. So we will make about 13 lakh metric tons of sand available to public sir. Manufacturing paranga 100 units of PMEGP, 100 MSME for large industries we would ground sir. Then sir, Kalankari is our pride sir, pride of Krishna district sir. దాంట్లో భాగంగా ఎంఎస్సి సిడిపి కింద మనం ప్రపోజల్ రెడీ చేసాం సార్. ఎస్పీవి ఆల్రెడీ ఫారం అయింది సార్. దట్ టీమ్ హ్యాస్ గాన్ టు విజిట్ రాజస్థాన్ సార్. వాళ్ళు వచ్చిన వెంటనే ప్రపోజల్స్ పంపించి సిడిపిని తీసుకుంటాం సార్. దెన్ పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేదానికి 10 న్యూ సబ్స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నాం సార్. దెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ చేసేదానికి 100 crores of works in NREGS and 387 kilometers of road also we are planning sir. Sir, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మెయిన్ వాల్యూ అడిషన్ అగ్రికల్చర్లో 12% ఉంది సార్, ఇండస్ట్రీలో 21% అండ్ సర్వీస్ సెక్టర్ కాన్స్టిట్యూట్ 67% ఆఫ్ ది డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సార్. Sir, for agriculture, area expansion and agriculture mechanism is kept as priority, sir. Area expansion లో మెయిన్లీ న్యాచురల్ ఫార్మింగ్ ఒక డబులింగ్ చేయడానికి 20,000 ఇప్పుడు ఉంది సార్. ఇంకా 20,000 acres మల్టిప్లై చేస్తే అరౌండ్ 16% ఆఫ్ మై క్రాప్ కల్టివేటెడ్ ఏరియా విల్ కమ్ ఇంటూ న్యాచురల్ ఫార్మింగ్ సార్. దట్ హ్యాస్ కెప్ట్ యాజ్ ఎ టార్గెట్ సార్. ఇన్ హార్టికల్చర్ సార్, ఏరియా ఎక్స్పెన్షన్తో పాటు ఈ మ్యాంగోస్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సార్, లైక్ ఆ కవర్ అయితే ఉందో కవర్కి ప్రమోట్ చేయడానికి మెయిన్లీ బన్గన్పల్లిలో ఇది పనిచేస్తుంది సార్. అలాగే మైక్రో ఇరిగేషన్ 4,500 hectaresకి ప్లాన్ చేస్తున్నాం సార్. ఇన్ లైఫ్ స్టాక్లో సార్, వాటర్ సప్లైతో పాటు సార్ సెక్స్ సార్టెడ్ సెమన్ అండ్ ఈ మల్టీ ఏపల్ న్యూట్రిషన్స్ సప్లై ఒకటి షార్ట్ ఫాల్ ఉంది సార్. సో దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక 10% వరకు మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. దెన్ ఫారెస్ట్ లాగింగ్లో సార్ ఫారెస్ట్ ప్రివెన్షన్ అండ్ ప్లాంటేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ యాక్టివిటీస్ పెడుతున్నాం సార్. ఫిష్ అండ్ అక్వాకల్చర్లో సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మనకు టోటల్ ప్రకాశం బ్యారేజ్ 1,785 hectares, అట్లాగే నాకు ఇన్లాండ్ వాటర్స్ అలాగే లేక్స్ 5,097 hectares ఉంది సార్. టోటల్ 6,882 hectares ఉండగా మనం యాక్చువల్లీ యూటిలిటీ ఓన్లీ 30% ఉంది సార్, 39%. దానికి 10% పెంచగలిగితే ఐ వుడ్ బి రిక్వైరింగ్ సమ్ 35 lakhs సీడ్స్ సార్. లాస్ట్ ఇయర్ ఓన్లీ 18 lakh సీడ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ప్రకాశం బ్యారేజ్. ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ సార్, దిస్ టైమ్ దట్ ప్లానింగ్ విల్ బి డన్ సార్. సో విత్ దిస్ అట్లీస్ట్ వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ సార్. దాంతోపాటు ఈ మల్టిపల్ వెరైటీ రిలీజ్ సార్. మెయిన్లీ కట్ల, రాహు అండ్ మృగాల్లో డిఫరెంట్ జోన్ ఆఫ్ ది వాటర్స్ యూజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ కట్లని మన 18 lakh రిలీజ్ చేస్తే ఓన్లీ సర్ఫేస్ ఏరియానే ఉంటాయి, అవి మిడల్ మళ్ళీ బాటమ్కి వెళ్ళట్లేదు. అది కూడా రిక్వెస్ట్ చేసింది సార్. అరౌండ్ 13 lakh కట్ల, 10 lakh రోహు అండ్ మృగాలు 10 lakh అడిగాం సార్. Sir, good evening sir. Sir, Guntur district sir with 2,443 square kilometers area and 20.9 lakh population sir contributes 4.8% to the state GSDP sir. Sir, in financial year 23-24 the GDVA grew at 16% sir, and this year it is projected to fall by 6% sir. And now we have been given the task of restoring it in this financial year to 17.36% sir. Sir, మా దగ్గర 57% contribution comes from service sector sir, 26% from the industry sector and 16% from the agri sector sir. Sir, in the agri and allied sector sir, major contributors are horticulture and livestock sir, but I'll just start with agriculture sir. So agriculture lo our focus is to improve area under cultivation, especially in Rabi sir, with focus on pulses sir. So about by 5,000 hectares we want to increase area in pulses sir. Tarvata natural farming lo we are currently have a presence in 80 villages sir. We want to do 80 more villages sir. And ikkada PGS certification 1524 farmers దగ్గర ఉన్నాయి sir. We want to take it up to 5,000 sir.
And also we'll focus more on tenant farmers also, sir. Horticulture sector వచ్చినప్పటికీ, sir, we have 4 growth engine crops, sir. Chili, turmeric, vegetables and flowers, sir. Chili adds a maximum value in this area, sir, about 1300 crores, sir. So area expansion, micro irrigation అయితే we'll focus, sir. And post harvest management and product perfection kuda, especially processing units, collection centers, banana వచ్చినప్పుడు ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్, తర్వాత షేడ్ నెట్స్ అండ్ వెజిటబుల్ పండాల్స్ ఆల్సో విల్ బీ ఫోకసింగ్, సార్. సో చిల్లీ వచ్చినప్పుడు బేసిక్లీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 2 మేజర్ ఇష్యూస్, సార్, దిస్ ఇయర్. యాక్చువల్లీ 3 ఇష్యూస్, సార్. ఫస్ట్ ఇష్యూ ఇస్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్, సార్. ఇంకా సార్ మా పీసీఐ అంటే మన పర్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే మనకి 2,39,607 ఇన్ 2024 and 25, సార్. అది 25-26కి ప్రొజెక్టెడ్ చూసుకుంటే 2,76,000 ఉంది. ఇది తక్కువగా ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఎటువంటి ట్రేడ్ కానీ ఏం లేదు. కంప్లీట్గా అగ్రేరియన్ ఎకానమీ. 20% మాత్రమే అర్బనైజేషన్ అయి ఉంది, సార్, ఇందులో. తర్వాత, సార్, మనము జీడిడిపి చూసుకున్నట్టయితే 45,000 crores ఇన్ 2024-25 ప్రొజెక్టెడ్. 2025-26 టార్గెటెడ్ అనేది 53,000 crores ఉంది. టార్గెటెడ్ గ్రోత్ రేట్ అనేది 15.50 ఉంది, సార్. అట్లనే సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే 58% ప్రైమరీ సెక్టర్, 12% ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ క్లోజ్ 30%, సార్. ఇది హైలీ డిజాస్టర్ ప్రోన్ డిస్ట్రిక్ట్, సార్. మనకి లాస్ట్ టైం ఫ్లడ్లో కూడా 11.5 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ కృష్ణా రివర్లో వచ్చింది. అండ్ సైక్లోన్ ప్రోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, సార్, ఇది. అయితే, సార్, డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ మనకి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. దీని ప్రకారం చూసుకున్నట్టయితే టూరిజం విషయంలో మనకి ఇప్పటి వరకు 42 రిసార్ట్స్ ఉన్నాయి, సార్. ఇక్కడ మంచి టూరిజం బీచ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వర్జిన్ బీచ్. మనకి ఈ 42 రిసార్ట్స్లో 758 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సార్, యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ సెక్టార్లో చూసుకున్నప్పుడు, సార్, మనకి ఇదే సంవత్సరం కూడా ఇంకా చాలా ఎక్కువగా వచ్చేటువంటి స్కోప్ ఉంది రూమ్. సార్, నమస్తే, సార్. సార్, అగ్రికల్చర్కి సంబంధించి మాకు మేజర్ క్రాప్ కాటన్, సార్. కాటన్లో ఈసారి క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటి చేస్తున్నాం, సార్. అలాగే ఒక చిన్న ఇంటర్వెన్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తున్నాం, సార్. ఈ ఎర్లీ సోయింగ్స్ కానీ చేసుకోగలిగితే కాటన్లో పింక్ బోల్ బామ్ ఇష్యూస్ తగ్గుతాయి, సార్. మనకు ప్రతి సంవత్సరం జూలైలో చేస్తారు, సార్. దాన్ని జూన్ 2nd week తీసుకెళ్ళగలిగితే ఈ పింక్ బోల్ బామ్ ఇష్యూస్ తగ్గుతాయి, సార్. అట్ ది సేమ్ టైం సెకండ్ క్రాప్ వేయడానికి కూడా కొంత టైం ఉంటుంది కాబట్టి దాన్ని ఈసారి ఫార్మర్స్తో అవేర్నెస్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం, సార్. రెండవది క్రాప్ డైవర్సిఫికేషన్ కింద బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, మెయిజ్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం, సార్. సో ఇక్కడ ఒక సబ్మిషన్ ఏంటంటే, సార్, మనకి స్టేట్లోనే 2nd highest NPK ఫెర్టిలైజర్ కన్జంప్షన్ పల్నాడు జిల్లాలో ఉంది, సార్. 440 kg per hectare ఇక్కడ వాడుతున్నారు, సార్, ఫెర్టిలైజర్ కన్జంప్షన్. హార్టికల్చర్ విషయానికి వస్తే, సార్, మా దగ్గర చిల్లీస్ మేజర్ క్రాప్ ఉంది, సార్. చిల్లీస్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, సార్. దీంట్లో అదర్ దాన్ చిల్లీస్ మేము ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం, సార్. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పల్నాడు డిస్టిక్లో ఎక్స్పాండ్ అవుతుంది, సార్, ఇప్పుడు బాగా. అలాగే పామ్ ఆయిల్ కూడా ఈ సంవత్సరం మేము ప్లాన్ చేసుకున్నాం, సార్. ఈ రెండు కూడా అదర్ దాన్ చిల్లీస్ మేము ప్లాన్ చేస్తున్నాం, సార్. అట్లాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్కి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం, సార్. సార్, లైవ్ స్టాక్ విషయానికి వస్తే మిల్క్, మీట్కి మా దగ్గర మంచి డిమాండ్ ఉంది, సార్. విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ మీట్ అండ్ మిల్క్ వెళ్తూ ఉంటుంది, సార్, పల్నాడు నుంచి. సో దానికి సంబంధించి గోకులమ్స్ కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసుకోవడము, తమరు చెప్పినట్టు గ్రీన్ గ్రాస్ అవైలబిలిటీని పెంచుకోవడం అనేది ప్లాన్ చేస్తున్నాం, సార్. ఎగ్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాం, సార్. సార్, సెర్ప్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి లైవ్లీహుడ్ కింద 1,500 కోట్ల వరకు ఈ సంవత్సరం రిక్వెస్ట్ చేశాం, సార్. వాటిలో మాకు వస్తున్నాయి, సార్, SHG లోన్స్. వాటిలో 80%ని మేము ప్రొడక్టివ్ లోన్స్గా కన్వర్ట్ చేయడానికి మహిళా సంఘాలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినాం, సార్. బాపట్ల 11 అంటే మీరు ఇంకా 1.02 లెస్లో ఉన్నారు. పల్నాడు 7.4, వెరీ బ్యాడ్. ఎక్కడ మిస్టేక్ ఉందో కరెక్ట్ చేసుకోవాలి. దగ్గర లోయెస్ట్లో ఉన్నారు. 5% తక్కువ ఉంది. 4 చిల్లర తక్కువ ఉంది. 4.5, 4% దగ్గర తక్కువ ఉన్నట్టుంది. ఈ జోన్లో వచ్చి కృష్ణా నెంబర్ 1,
పర్ క్యాపిటల్ ఇన్కంలో 4,18,997, ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ది స్టేట్. సెకండ్ ఎన్టీఆర్ 3,53,150 ఇయర్ వచ్చేదాన్ని బట్టి ఇది ఇయర్. నెక్స్ట్ ఇయర్ కి ప్రొజెక్టెడ్ దిస్ ఇయర్ రైట్? నో, నెక్స్ట్ ఇయర్ కి వచ్చి కృష్ణా 4,88,310, ఎన్టీఆర్ 4,17,412, గుంటూరు 3,01,107 బిలో స్టేట్ యావరేజ్. 3,11,000 ఉంటే ఇక్కడ 3,01,000 ఉంది. గుంటూరు యు ఆర్ అబోవ్ 3,54,228 అబోవ్ స్టేట్ యావరేజ్. బాపట్ల బిలో స్టేట్ యావరేజ్, దట్ ఈజ్ 2,76,030. పల్నాడు 2,16,504. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివినిపిస్తుందంటే మీకు ఒక ఐడియా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు, అవి కూడా ఒకసారి చూస్తే, ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని. ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతానే అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఇది సముద్రానికి దీనికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నారాయణ గారు వర్కౌట్ చేయండి. ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషనల్ మెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైయర్స్, ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వగలుగుతామా, రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా, లేదంటే ఎట్లా చేస్తాం, మనం అవుట్ సోర్సింగ్ ఇస్తామా, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మళ్ళీ ఎత్తుక్కోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మినరల్ ఫండ్ ఒకటి, మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం, అప్లోడ్ చేసాం, అందరూ చూడండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ సార్ట్అవుట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బుడమేరు, ఇది డబ్బులు పెట్టాం. ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏదైతే మీరు అడిగింది ఇంకొకటి చేయాల్సిన అవసరం ఉంది, వర్కౌట్ చేయమన్నారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్, గుంటూరు కృష్ణా రెండు ఉన్నాయి, ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. చేసే రెండు కంప్లీట్ చేసేయండి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తిరువూరు కాన్స్టిట్యున్సీ, ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి. అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే 3-4 ప్లేసుల్లో R&D జరగాలి, ప్రివెంటివ్ మెషర్స్కి వెళ్ళాలి, దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వర్కౌట్ చేయండి, దీన్ని మ్యాప్ చేసుకొని వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు శశి ఇది తిరువూరు వాటర్ ఈ స్కీమ్ లో వస్తుందా, ఇప్పుడు రాదా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ 1, 2, 3, 4. Tiruvur, sir, is not there, sir. Tiruvur is in the new DPR, in the 62 projects. You work it out, అది కొంచెం ప్రాబ్లం ఉంది. Yes. దెన్ ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం. టూరిజం అవన్నీ, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు, మీకు ఐడియా ఇచ్చాను హౌ టు వర్క్ ఇట్ అవుట్ అని. ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం మేజర్ గా పెట్టుకొని మిగిలిన అందరూ పెట్టి వర్క్ డివైడ్ చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సివరేజ్ కూడా సిఆర్డీఏలో పెట్టి కంప్లీట్ చేస్తాం.